నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈ రోజు అతి శక్తివంతమైన అష్టమి తిథి అండి. అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం పంచమి, అమావాస్య, పౌర్ణమి ఎలా అయితే కనుక విశేషంగా చేస్తూ ఉన్నామో అలాగే అష్టమి తిథి కూడా చాలా శక్తివంతమైన రోజు అండి. అది కూడా ఈ రోజు మనకి గురువారం నాడు కలిసి వచ్చింది కాబట్టి కుబేర అష్టమి అని చెప్పి మనం పరిగణిస్తున్నాం. అందువల్ల అటువంటి రోజులలో కనుక మనకి డబ్బుకు సంబంధించిన విషయాల గురించి మనం నిజంగా అక్క నాకు ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బయటపడలేకపోతున్నాను అక్క, అసలు ఖర్చులు అనేవి ఎక్కువ అవుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదు, అంతేకాకుండా రాబడి కూడా మాకు తగ్గిపోతూ ఉంది, మేము ఎదురు చూస్తున్నట్టుగా ఆదాయం మాకు ఉండటం లేదు అని అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఇప్పుడు 100కి 99% డబ్బు సమస్యతోటే బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. అటువంటి డబ్బు సమస్య నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక ఈ అష్టమి తిథి చాలా బాగా పనిచేస్తుందండి. అందువల్ల ఈ రోజుతో మనకి ఉన్న డబ్బు సమస్య తీరిపోవాలి అని అంటే కనుక ఈ రోజు రాత్రిలోపు మనకి చక్కగా హోరా సమయం అనేది ఉందండి. కుబేర హోరా సమయం అంటే గురు హోరా సమయం అండి. గురు హోరా సమయంలో చేసుకుంటే ఈరోజు నిజంగానే మనకి అష్టమి తిథితో పాటు హోరా సమయం కూడా కలిసి వచ్చిందండి. నార్మల్గానే గురువారం నాడు కుబేర హోరా సమయంలో కనుక మనం చేస్తే నిజంగా డబ్బుకు సంబంధించిన విషయాలు కానీ బంగారానికి సంబంధించిన విషయాలు కానీ నిజంగా మంచి ప్రతిఫలాన్ని ఇస్తున్నాయి అక్క అని చెప్పి ఎంతోమంది అంటున్నారు. ఎందువల్లంటే అక్క మేము గురువారం నాడు పరిహారం చేసాం, బంగారం విడిపించుకున్నాము, మాకు రావాల్సిన డబ్బులన్నీ మాకు గురువారం నాడు వచ్చాయి అని చెప్పి ఎంతోమంది అంటున్నారండి. అందువల్ల అటువంటి సమస్యలన్నీ తీరాలి అని అంటే కనుక ఈరోజు ఒక 8 కాయిన్స్ తోటి ఒక చిన్న పరిహారం చేయబోతున్నామండి. 8 1 రూపాయి కాయిన్స్తో ఒక చిన్న పరిహారం చేయబోతున్నాం. ఇంకా ఆ పరిహారం అనేది ఎలా చేయాలని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి నిజంగా మీరందరూ ఎంతో మందికి షేర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎన్నో మంచి మంచి కమెంట్స్ మనకి పంపిస్తూ ఉన్నారండి. అందువల్ల అక్క మాకు పలానా ఫ్రెండ్ చెప్పింది, మాకు మంచి జరిగింది అని ఎంతోమంది అంటూ ఉన్నారు. అలాగే ఈరోజు కూడా అండి మీరు చూసిన తర్వాత వాళ్ళకి కూడా షేర్ చేయండి. నిజంగా వాళ్ళకి ఈరోజు కొంతమందికి అష్టమి తిథి అని కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము, మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువు గారికి కాల్ చేసి సమస్యల్లో ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువు గారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు. ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేస్తారు. నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఆయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి. సాధారణంగా ప్రతి గురువారము కానీ శుక్రవారము కానీ నిజంగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తూ మనం నిజంగా అండి అంటే వరాహి అమ్మవారి గురించి పూజ చేసిన వాళ్ళు కానీ లక్ష్మీ కుబేరుడికి కూడా గురువారం నాడు పూజ చేస్తూ ఉంటారండి. అందువల్ల నిజంగా మనకి డబ్బు సమస్య అనేది ఇట్టే తీరిపోవడానికి మంచి అవకాశం అండి. ఈ గురువారం శుక్రవారం కూడా గురుహోరా సమయం ఉన్న మనకి 7 రోజుల్లో కూడా అండి మనకి ఈ గురుహోరా సమయం కానీ శుక్రహోరా సమయం కానీ చాలా బాగా కలిసి వస్తుందండి. అందువల్ల అటువంటి 2 రోజులు కూడా మనం అస్సలు మిస్ చేసుకోకుండా పరిహారాలు చేస్తూ ఉంటే కనుక నిజంగా ఖచ్చితమైన ఫలితం అనేది మనం వెంటనే చూడగలుగుతామండి. ఇంకా ఈ రోజు గురువారం నాడు ఈ అష్టమి తిథి రోజున మీరు హోరా సమయంలో అంటే అండి పొద్దున అక్క మీరు చాలామంది కూడా మీరు పొద్దున పూట ఒక హోరా సమయం చెప్పారు కదా, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అని కూడా చాలామంది అడుగుతున్నారండి. పొద్దున మటుకే కాదండి, పొద్దున్నే మనకి 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం కూడా 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఈ హోరా సమయం అనేది ఉంటుందండి. ఇంకా మనం రాత్రి పూట అమ్మవారికి చేసుకుంటే మంచిది. ఎందువల్ల వారాహి అమ్మవారిని రాత్రి దేవతగా మనం పరిగణిస్తున్నాం కాబట్టి నిజంగా రాత్రి పూట చేస్తే వెంటనే కూడా అమ్మవారికి శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వెంటనే ప్రతిఫలాన్ని చూడగలుగుతాం. ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే కనుక మనకి 8 1 రూపాయి కాయిన్స్ కావాలండి. నిజంగా 1 రూపాయి కాయిన్కి 2 రూపాయల కాయిన్స్కి చాలా శక్తి ఎక్కువ అండి, అలాగే 5 రూపాయల కాయిన్కి కూడా. అందువల్ల మీరు ఈరోజు 8 1 రూపాయి కాయిన్స్ దొరికితే కనుక మీరు చాలా వరకు కూడా ప్రయత్నించండి. రాత్రిలోపు మీ దగ్గర ఇంట్లో ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు 8 1 రూపాయి కాయిన్స్ మీరు రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. అక్క లేదక్క 8 కూడా 1 రూపాయి కాయిన్స్ లేదు, మా దగ్గర ఇంకా 2 రూపాయల కాయిన్స్ 5 రూపీ కాయిన్స్ కూడా ఉన్నాయక్క, అవన్నీ కూడా కలిపి 8 కాయిన్స్గా మేము రెడీ చేశాము, అలా అయినా చేసుకోవచ్చానంటే చేసుకోవచ్చండి, ఏం తప్పు లేదు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మీరు 8 1 రూపాయి కాయిన్స్తో చేసుకోవడానికి ప్రయత్నించండి.
అలా ఉంటే కనుక నిజంగా అమ్మవారికి అష్టమి తిథి కాబట్టి ఈరోజు అమ్మవారి అవతారాలు 8 పేర్లు ఉన్నాయండి. ఆ 8 పేర్లు కూడా నేను ఇస్తాను మీకు, అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను, అది కూడా చూడండి. పోయినసారి కూడా చాలామంది అడిగారు. ఇంకా అలా చేయడానికి ఆ 8 కాయిన్స్ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఆ పేపర్ మీద మీరు ఏం చేస్తారనంటే ఇలాగా మనం రాసుకోవాలండి. ధనాభివృద్ధి పెంపొందించు అమ్మా అని చెప్పి మనం అమ్మవారిని అడుగుతున్నామండి. ధనాభివృద్ధి పెంపొందించు తల్లి అని చెప్పి అమ్మవారిని అడుగుతూ ఒక రెడ్ కలర్ పెన్నుతో ఇలాగా ఆ పేపర్ మీద పైన రాసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత కింద అండి అమ్మవారి అవతారాలు 8 అవతారాలు ఉన్నాయండి. ఆ అవతారాల పేర్లు కూడా మీరు ఆ పేపర్ మీద కింద రాయాలన్నమాట. 8 అవతారాల పేర్లు. ఎందువల్ల ఈరోజు అష్టమి తిథికి నిజంగా అమ్మవారికి ఈ 8 నామాలని 8 పేర్లని అంటే అండి 8 అవతారాలని మనం అనుకుంటే కనుక అమ్మవారి నామాలు 12 నామాలు ఉన్నాయండి, కానీ అవతారాలు 8 అవతారాలు అమ్మవారికి. అందువల్ల అష్టవారాహి నమః అనే ఒక మంత్రం కూడా చాలా బాగా పనిచేసిందండి మనకి. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ 8 అమ్మవారి అవతారాల పేర్లు కూడా అండి ఈరోజు అష్టమి తిథి రోజులు అనుకుంటూ మీరు ఒక్కసారి అవి కూడా ఆ పేర్లు కూడా మీరు రెడ్ కలర్ పెన్నుతోటే రాసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ అక్క నా దగ్గర రెడ్ కలర్ లేదు, గ్రీన్ కలరే ఉంది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గ్రీన్ కలర్తో అయినా రాసుకోండి ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. నిజంగా అండి అష్టలక్ష్మిని మనం ఎందుకు ప్రార్థన చేసుకుంటామండి, మనకి నిజంగా అష్టైశ్వర్యాలు పెంపొందించాలని అమ్మవారిని అడుగుతూ మనం నిజంగా పూజలు చేస్తూ ఉంటాం. అటువంటిది అమ్మవారికి అతి శక్తివంత రోజండి. అమ్మవారి అవతారాలని తలుచుకుంటూ అమ్మవారిని అడిగితే గనక ఈరోజు నిజంగా చాలామంది అండి అక్క ఈరోజు నేను ఇలా చేశాను, చాలా బాగా మంచి జరిగిందక్క అంటే నాకు జీతం అనేది పెరగటం కానీ నిజంగా, అంతేకాకుండా వాళ్ళ హస్బెండ్ కూడా నిజంగా వచ్చేసి ఇన్సెంటివ్ లాంటివి రావటం కానీ ఇలాగా ఎన్నో రకాలుగా మేము చేస్తూ ఉన్నామక్క, చాలా మంచి అద్భుతం అని చెప్పేసి అంటున్నారండి. మీకు ఈ పేర్లు కూడా చాలామంది అడిగారండి. అందులో ఫస్ట్ చూపించిన దాంట్లో క్లియర్గా లేదని నేను మళ్ళీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. బుక్లో కూడా అష్టమి తిథి రోజున ఎప్పుడు ఈ అమ్మవారి నామాలని అంటే ఈ అమ్మవారి అవతారాలని మీరు తలుచుకుంటూ ఈ పరిహారం చేయండి. ఇంకా ఈ పేపర్ మీద ఇలా రాసిన తర్వాత ఫస్ట్ మనం తీసుకున్నాం కదండి 8 కాయిన్స్ తీసుకున్నాం కదా, ఆ 8 కాయిన్స్ని కూడా ఈ పేపర్లో పెట్టాలండి. 8 కాయిన్స్ని వేసి కొంచెం పచ్చకర్పూరాన్ని ఆ కాయిన్స్ మీద వేయండి. నిజంగా చక్కగా మంచి సువాసన వెదజల్లే వస్తువులు, జవాదు పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ ఏది ఉన్నా సరే ఏదైనా ఒక్కటి వేసినా చాలు. ఆ కాయిన్స్ 8 కాయిన్స్ మీద వేసి ఈ పేపర్ని అట్లాగే మడిచి చక్కగా పొట్లంలాగా కట్టేసి మీరు అమ్మవారి ముందు పెట్టండి ఫ్రెండ్స్. ఇలాగా ఒక దీపారాధన అమ్మవారి ముందు సాయంత్రం వెలిగించి ఇప్పుడు మీరు కట్టిన ఈ పొట్లాన్ని అమ్మవారి ముందు పెట్టి ఉంచండి. నిజంగా అమ్మవారి ముందు అలాగే ఉంచండి ఒక 8 రోజుల వరకు. నిజంగా అండి ఒక అద్భుతం, ఒక 9వ రోజు నుంచి మీ జీవితంలో అండి ఒక మంచి అద్భుతం అండి చూస్తారు. ఇది మాటలతో చెప్పడం కాదండి, మీకు చేతలతోటే అమ్మవారు చేసి చూపిస్తారండి. అప్పుడే ఆశ్చర్యం అనేది మీకే తెలుస్తుంది. మనకి సంపాదన అనేది ఎలా వచ్చిందనేది తెలీదు, మన ఎదుగుదలని చూసి ఎదుటి వాళ్ళే ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి పరిహారం అండి ఇది. ఇంకా ఆ తర్వాత 8 రోజులు అలా అమ్మవారి దగ్గరే ఉంచిన తర్వాత మీరు పూజ గదిలో అయినా సరే ఉంచవచ్చు, లేదంటే అమ్మవారి దీపారాధన వెలిగిస్తారు కదా అక్కడైనా ఉంచవచ్చు. ఆ తర్వాత 9వ రోజున తీసేసి చక్కగా అమ్మవారి నామాలు రాసిన పేపర్ని మటుకు మీరు మీ పర్సులోనే పెట్టుకోవచ్చండి. నామాలే కాబట్టి అంటే అండి అమ్మవారి అవతారాల పేర్లు రాశాం కదా, అది మీ పర్సులో పెట్టుకోండి. 8 కాయిన్స్ని మీ ఇంట్లో ఒక 8 చోట్ల అంటే మీ పర్సులో, మీ పిల్లల పర్సులో కానీ పూజ గదిలో ఒక కాయిన్ అంటే 8 కాయిన్స్ ఉంటాయి కదా, 8 కాయిన్స్ని మీరు ఒక ఎక్కడైతే కనుక వంటగదిలో కూడా ఆవాల డబ్బాలో కానీ పంచదార డబ్బాలో కానీ ఎక్కడైనా సరే మీ బీరువాలో ఒక కాయిన్, అట్లాగా మీకు ఒక బిజినెస్ ఉందనుకోండి ఆ బిజినెస్ గల్లాపెట్టిలో కూడా ఒక కాయిన్, అట్లాగా 8 చోట్ల మీరు ఈ కాయిన్స్ పెట్టి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఒక మంచి అద్భుతం అండి, మీరే చూస్తారా, మీకే తెలుస్తుంది మన ఆదాయం ఎంత విపరీతంగా పెరుగుతుంది అనే విషయాన్ని. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.